రైతులకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే వర్ల కుమారరాజాతో కలిసి మంత్రి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 57,000 మంది రైతుల వద్ద 4,49,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఒక్క పామర్రు నియోజకవర్గ వ్యాప్తంగా 15,000 మంది రైతుల వద్ద నుండి 1,50,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఎనిమిషన్ జరిగిందా? కొంచెం ఓపిక పట్టాలి, వస్తుంది మనకి. దీనికి పంట నష్టం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టే 5,000 ఈయన ముందే పడిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయింది 2 సార్లు మసాలా తవ్వలేండి, చాలు వస్తుంది. ఏం వెరైటీ? 10-20 స్టార్ట్ చేసి ప్రత్యేకంగా పామర్ నియోజకవర్గం శాసనసభ్యులు రాజాగారి ఆధ్వర్యంలో ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి మరి రైతు సమస్యలు పట్టించుకుని అద్భుతమైన ప్రక్రియ చేయగలిగారు. కృష్ణా జిల్లాలో 4,49,000 ధాన్యం టన్నులు మేము కొనుగోలు చేస్తాం. ఒక పామర్ నియోజకవర్గంలో 1,50,000 మెట్రిక్ టన్నులు 57,000 మంది రైతాంగం దగ్గర నుంచి జిల్లాలో మేము చేస్తే 15,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ ఒక్క నియోజకవర్గంలో చేయగలిగాం. దాదాపు 1,63,00,000 ధాన్యం కృష్ణా జిల్లాలో ఈ రోజుకి కొనుగోలు చేసి అందులో పామర్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో ఎదుగుదల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో రైతాంగానికి ఈ విధమైన సమాచారం అందించాలి. ప్రభుత్వానికే మీరు అమ్మితే కనీసం మద్దతు ధర ఖచ్చితంగా మీకు 1,792 రూపాయలు చొప్పున 75 కిలోల బస్తాకి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తుంది. రైతు సహాయ కేంద్రాల్లో మీ తేమ శాతం నమోదు చేసుకుని డైరెక్ట్గా ఏ మిల్లుకి వెళ్ళాలో ఆ వెసులుబాటు మీకే రైతుకే ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. గోతాల విషయంలో కానివ్వండి, లారీల విషయంలో కానివ్వండి, ట్రాక్టర్ల విషయంలో కానివ్వండి, చివరికి రైతు ఖాతాల్లో ఒకే రోజులో 24 గంటల లోపే డబ్బు జమ అవడం అనేది మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా రైతాంగాన్ని